హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణేష్ పూజకు కావాల్సిన వస్తువులన్నీ ముందు రోజే ఇలా రోడ్ సైడ్ పెట్టి అమ్ముతూ ఉన్నారు. మేము కూడా పూజకు కావాల్సిన వస్తువులన్నీ షాపింగ్ చేసి తెచ్చుకున్నాము. స్వామిని పత్రితో పూజ చేయడం వల్ల చాలా మంచిది. 20 రకాల ఆకులతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఫెస్టివల్ వస్తుందంటే ఈ షాపింగ్ అంతా మొదలవుతుంది. ఈ పత్రిని గణేష్ ఫెస్టివల్కి మాత్రమే యూజ్ చేస్తాము. మిగిలిన ఫెస్టివల్కి చాలా తక్కువ. ఈ రకరకాల పువ్వులు, కాయలు ఇవంతా గణేష్ ఫెస్టివల్కే కనిపిస్తుంది. గణేష్ ఫెస్టివల్ని అందరము భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాము. విఘ్నాలు తొలగించే వినాయకుడిని పూజ చేసుకోవడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. గణేష్ ఫెస్టివల్ని ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో అందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. గణేశుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్డూలు నైవేద్యంగా పెట్టి కథ చదువుకొని అక్షంతలు తలపై వేసుకుంటే చాలా మంచిది. గణేష్ పూజని మేము ఎలా చేసాము ఈ వీడియోలో చూస్తాము. నెక్స్ట్ డే ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకున్నాము. చాలా క్రౌడ్ ఉంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి మీ వస్తువులు, పిల్లలతో. తరువాత నెక్స్ట్ డే మా వీధిలో ఉన్న గణేశుల్ని దర్శనం చేసుకొని మా ఇంట్లో వినాయకుడికి నిమజ్జనం చేసుకున్నాము. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel.